మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును కంకర్ లారీ ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి 10 మంది సజీవ దహనమయ్యారు. మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు వైపు నుంచి మార్కాపురం వైపు కంకర్ లోడ్తో వస్తున్న టిప్పర్ లారీ హైదరాబాద్ నుంచి పామూరు వైపు వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొంది. రెండూ వేగంగా ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. టిప్పర్ లారీ రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. వాహనాల్లో ఉన్న ఇంధనం లీక్ కావడంతో ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నికీలకు వేగంగా వ్యాప్తి చెందాయి. నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకునేలోపే మంటలు చెలరేగి 10 మంది అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, ఏంటి తాజా పరిస్థితి? ఈ బస్సు హైదరాబాద్ అంటే జగిత్యాల నుంచి పామూరు వరకు వెళ్తున్నటువంటి బస్సు హైదరాబాద్ మీదుగా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మనం హైదరాబాద్ లో కూడా దీనికి సంబంధించి ఎవరైతే ఇక్కడ ఎక్కారో అనే దానిపై కూడా కొంత ఆరా తీస్తున్నారు. దాదాపు ఈ హరికృష్ణ ట్రావెల్స్ బస్సుకు సంబంధించిన దాంట్లో ట్రావెల్ ఆఫీస్ లో ప్రస్తుతం అయితే ఎవరు అందుబాటులో లేరు. సో వీళ్ళకి సమాచారం సేకరించేందుకు ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్లారనేది, ఎవరైతే ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆ బస్సు బుక్ చేసుకున్నారనేది ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావట్లేదు. సో ఇప్పుడు ఈ ఘటన తర్వాత వరుస 2 ఘటనలు రీసెంట్ గా కర్నూలులో జరిగినటువంటి ఘటనలో దాదాపు 19 మంది చనిపోయారు. సో ఇప్పుడు 10 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. కాబట్టి సో ఈ ఘటన చాలా బాధాకరం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరైతే చనిపోయిన ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. సో అక్కడ ఎవరైతే ఇక్కడ జగిత్యాల నుంచి వచ్చినారో చాలా మంది కూడా రెగ్యులర్ గా జగిత్యాల నుంచి పామూరు వైపుగా అంటే ఈ మార్కాపురం వైపు వెళ్లే వాళ్ళు చాలా మంది అక్కడ ఉంటారు. చాలా మంది అక్కడ వలస వెళ్లి అక్కడ జగిత్యాలలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రెగ్యులర్ గా ట్రావెల్స్ బస్సులు జగిత్యాల నుంచి వయా హైదరాబాద్ మీదుగా పామూరు వరకు వెళ్తాయని చెప్పేసి మనకి ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. సో ఇందులో భాగంగానే నిన్న చాలా మంది కొన్ని శుభకార్యాలకు వెళ్లే వాళ్ళు, కొంతమంది చిన్న చిన్న కార్యక్రమాలు ఉండే వాళ్ళు కూడా చాలా మంది నిన్న అక్కడి నుంచి బయలుదేరే అటు వాళ్ళ స్వగ్రామాలకు వెళ్తున్నారు. సో ఇదే ఘటనలో మరికొద్ది 1 గంట 2 గంటలు వాళ్ళ ఊరు చేరుకునే లోపల ఈ ఘటన జరగడం తోటి మొత్తం అందులో ఉన్న వాళ్ళందరూ కూడా 10 మంది సజీవ దహనం అయ్యారు. సో అందులో లోపల వీళ్ళు కళ్ళు తెరిచి బయట అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోకి మొత్తం సజీవ దహనం అనడం. సో ఈ లోపల ఉన్న వాళ్ళంతా కొంతమందిని బయటికి తీసి వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. సో మొత్తం ఎంతమంది ప్రయాణిస్తున్నారు దీని మీద ఇంకా క్లారిటీ రావాల్సింది. డ్రైవర్ తో పాటుగా మరొక డ్రైవర్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎంతమంది ఇందులో ఉన్నారు దీని మీద పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సింది. ప్రధానంగా ఇప్పుడు ఘటన జరిగిన తర్వాత ఎవరైతే వీళ్ళు గాయపడిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అందించడం ప్రస్తుతం అది చూస్తున్నారు. ట్రీట్మెంట్ తర్వాత ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ ఆడవాళ్ళు గుర్తించేందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ చేసే అవకాశం ఉంది. బస్సు బుక్ చేసుకున్నప్పుడు ఏదైతే వీళ్ళు ఫోన్ నెంబర్లు ఇచ్చారో కొంతమంది డైరెక్ట్ గా ఎక్కిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నెంబర్లు ఇంకా తెలియలేదు. కొంతమంది బస్సు బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నెంబర్లకి ట్రై చేస్తున్నారు. సో దాంతో పాటుగా వాళ్ళ ఎవరైతే బస్సులో ఉన్నటువంటి కొన్ని ఆధారాలు కూడా గుర్తించి వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏందని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పూర్తిగా దగ్ధం ఉండదు. లోపల ఎవరు చనిపోయారు, ఎవరు ఎక్కడ వాళ్ళు అనేది పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి కష్టమైంది. సో ప్రధానంగా బస్సు ఆరిజిన్ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఎవరైతే ఎక్కారు, మధ్యలో హైదరాబాద్ వచ్చిన మధ్యలో ఎవరు ఎక్కారు వాళ్ళందరూ వివరాలు తెలియాల్సి ఉంది. ఎంతమంది ఎక్కారు, అల్టిమేట్ గా మొత్తం ప్రమాదం జరిగిన టైంలో బస్సులో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. సో ఈ ఘటన తర్వాత అంటే రెగ్యులర్ గా ఏసీ బస్సుల్లో గతంలో కూడా కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఎలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా తప్పించుకోవాలి, ప్రమాదం జరగకుండా ఒకవేళ ఫైర్ అయితే వెంటనే ప్రయాణికుల్ని ఏ విధంగా అప్రమత్తం చేయాలి, ఇలాంటి మీద రెగ్యులర్ గా గతంలో కర్నూలు జరిగినటువంటి ఘోర ప్రమాదం తర్వాత చాలా అవగాహన కార్యక్రమాలు కల్పించారు. సో ఇప్పుడు కూడా వేగంగా వచ్చినటువంటి టిప్పర్ ని ఢీకొనడం వల్ల వెంటనే స్పార్క్ అయింది. ఏసీ బస్సుల్లో వెంటనే ఈ మంటలు త్వరగా వ్యాపిస్తాయని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన కొన్ని చిన్నటువంటి ఏర్పాట్లు బస్సులో ఉండాలని చెప్పేసి అప్పుడు కూడా చెప్పడం జరిగింది. కానీ దీని దాదాపు పూర్తి స్థాయిలో ట్రావెల్స్ బస్సు యజమానులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇలాంటి ఘటనలు రెగ్యులర్ గా పునరావృతం అవుతున్నా సరే ఎవరు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించలేదు. అధికారులు కూడా ప్రమాదం జరిగినప్పుడు తరచూ 2-3 చోట్ల ఇటు ఏపీలో ఇటు తెలంగాణలో 2-3 సార్లు చెక్ చేయడం వదిలేయడం తప్ప పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవట్లేదు. సో ఈ కొంత నిర్లక్ష్యం ఇందులో ఉంది. తర్వాత ఈ ప్రమాదం రెండింటి మీద భారీ మూరిని చేల్చుకోవాల్సి వచ్చింది. సో ప్రస్తుతం అయితే ఈ ఘటనలో 10 మంది ప్రాథమికంగా చనిపోయినట్టు మనకు సమాచారం. సో ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చికిత్స అందుతున్నారు. అందులో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు స్థానిక మంత్రి అక్కడ కూడా వెళ్లి ఘటనా స్థలానికి వెళ్లి మృతులు కూడా పరామర్శించనున్నారు. సో ఇప్పుడు చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గాయపడిన వాళ్ళందరి కోసం ఒక హెల్ప్ లైన్ నెంబర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
నాగార్జున, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. అలాగే ప్రమాద ఘటనపై అధికారులతో కూడా మాట్లాడారు. ఏం జరిగింది ఏంటి పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. అన్ని శాఖలు అసలు ఎలా అప్రమత్తమయ్యాయి, అక్కడ రవాణా శాఖ అయితే ట్రాఫిక్ ఎలా క్లియర్ చేస్తుంది, వైద్య సహాయం ఎలా జరుగుతుంది, ఎలా రెస్పాండ్ అవుతున్నారు అక్కడ అధికారులు? ఇప్పుడు ప్రమాద తీవ్రతను బట్టి ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ ఈ ఘటన జరిగింది కాబట్టి ఆల్రెడీ ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అధికారులు, జిల్లా అధికారులు అందరూ కూడా అప్రమత్తం అయ్యారు. దాదాపుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతోటి వేగంగా మంత్రి కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. సో వెంటనే అక్కడికి వెళ్లి పరామర్శించడం. ఒకవైపు ఈ ప్రమాదం జరిగిన తర్వాత 2 వెహికల్స్ మనం ఒకసారి చూస్తే కనుక రోడ్డుకి అడ్డంగా పడిపోయాయి. సో ప్రధాన రహదారి కావడం కాదు, ఇప్పటికే దాదాపు చాలా కిలోమీటర్ మీద ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. వాటన్నింటినీ మంటలు పూర్తి స్థాయిలో ఆర్పేశారు. 2 వెహికల్స్ ని కంకర్ లోడ్ తో వెళ్తున్నటువంటి వెహికల్స్ ని రోడ్డు పైన కంకర్ చెల్లా చెదురుగా పడిపోయింది. ఒకవైపు బస్సు కూడా పూర్తిగా దగ్ధమై కదలేని అక్కడి నుంచి పరిస్థితి ఉంది. సో వీటన్నింటినీ కూడా క్రేన్ సాయంతో వాటిని పక్కన తొలగించి ట్రాఫిక్ ని క్లియర్ చేయడం ఒక ఎత్తు. దాంతో పాటుగా ట్రాఫిక్ క్రమబద్ధీకరించడం ఒకవైపు. ఇంకోవైపు మన ఇక్కడ గాయపడిన వీళ్ళందరినీ కూడా చికిత్స అందించేందుకు ఆల్రెడీ అధికార యంత్రాంగం అంతా కూడా జిల్లా కలెక్టర్ కూడా దీని మీద స్పందించి వెంటనే అధికారులకు అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి, కొంతమంది తీవ్రతను బట్టి కొన్ని ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లింది. ఆల్రెడీ ప్రభుత్వం కూడా చెప్పింది వీళ్ళందరూ కూడా మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వం కూడా ఆదేశించింది. కాబట్టి వాళ్ళకి ఆ దిశలో చర్యలు చేపట్టేందుకు అధికారులంతా కూడా అన్ని శాఖల అధికారులు కూడా ప్రభుత్వం. ఒకవైపు పోలీసులు ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరొకవైపు ఈ సమాచారం అందించేందుకు ట్రావెల్స్ బస్సు యాజమాన్యానికి కూడా వీళ్ళు సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇందులో ఎంతమంది ఎక్కారు, ఎవరెవరు ఉన్నారు, డ్రైవర్ ఎవరు, ఎక్కడి నుంచి వస్తుందని పూర్తి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. ఒకవైపు ఆసుపత్రిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరైతే ట్రీట్మెంట్ చెందుతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం తెలుసుకుని ఒకవైపు వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం అందించి అక్కడికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. సో పూర్తి స్థాయిలో అన్ని శాఖల అధికారులు కూడా ఈ ఘటనపై అప్రమత్తమయ్యారు. మృతుల సంఖ్య పెరగకుండా ఒకవైపు ఆసుపత్రి వర్గాలు కూడా వాళ్ళకి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రైట్ నాగార్జున.